గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఎల్సిఎంలో షార్ట్ ట్రిక్ ఎలా చేయాలో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఎల్సిఎంలో నార్మల్ మెథడ్లో సాల్వ్ చేస్తాను. సాల్వ్ చేసి షార్ట్ ట్రిక్ అప్లై చేసినాక సేమ్ ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఈరోజు టాపిక్ ఎల్సిఎం. ఎల్సిఎంలో షార్ట్ ట్రిక్. ఫస్ట్ క్వశ్చన్ 2,5. ఓకేనా? దీన్ని నేను నార్మల్ ప్రాసెస్లో చేస్తాను. నార్మల్గా ఎల్సిఎం ఎలా చేస్తాం? ఇలానే కదా. 2 1s 5 రిమైనింగ్. నెక్స్ట్ 5 1s 2 × 5 = 10. ఓకేనా? షార్ట్ ట్రిక్ ఏంటిదంటే, ఇప్పుడు ఈ 2 5 ఉంది కదా, ఈ 2 5ల ఎల్సిఎంకి ఏమవుతుందంటే 2 5ల ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో హైయెస్ట్ నెంబర్ అన్న ఆన్సర్ అవుతుంది, లేకపోతే హైయెస్ట్ నెంబర్ మల్టిపుల్ అంటే ఏంటిది? 5 టేబుల్. ఓకేనా? ఇప్పుడు ఒక సపోజ్గా ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 మల్టిపుల్ అనేది 5 2s 5 3s 5 4s వస్తాయి కదా వాల్యూస్. అవన్నా దాంతో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 5 అనేది 2తోని డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? సో ఇది డివిజిబుల్ అవ్వదు కాబట్టి 5 మల్టిపుల్ ఏంటిది? 10. 5 2s 10. సో 10 అనేది 2లో మల్టిప్లై అవుతుంది. 2 5s 10, 5 2s 10. సో 2,5కి ఎల్సిఎం వచ్చేసి 10. ఓకేనా? ఇలా ఇది షార్ట్ ట్రిక్. ఇలా మనం అప్లై చేయాలి. ఎగ్జాంపుల్గా ఇంకొకటి చెప్తాను చూడండి. 3, 4, 8. ఓకేనా? ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏది? 8. ఓకేనా? ఇది 8 కాబట్టి 8 అన్న అవుతుంది, 8 మల్టిపుల్ అన్న అవుతుంది. ఇప్పుడు ఈ 8 అనేది 4తోని డివిజిబుల్ అవుతుంది, కానీ 3తోని డివిజిబుల్ అవ్వదు. 8 మల్టిపుల్ ఏమొస్తుంది? 16. 8 2s 16. 16 అనేది 4తోని డివిజిబుల్ అవుతుంది, కానీ 3తోని డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఈ 8 మల్టిపుల్ ఇంకొకటి ఏమొస్తుంది? 8 2s 16. 8 3s 24. 24 అనేది 4తోని డివిజిబుల్ అవుతుంది, 3తోని డివిజిబుల్ అవుతుంది. సో ఎల్సిఎం 3, 4, 8ది ఎంత? 24. ఓకేనా? 3 టేబుల్లో వస్తుంది ఎల్సిఎం, 4 టేబుల్లో వస్తుంది. 4తోని డివిజిబుల్ అవుతుంది 24, 3తోని డివిజిబుల్ అవుతుంది, 8తోని డివిజిబుల్ అవుతుంది. సో 3, 4, 8ది ఏంటిది? 24 ఎల్సిఎం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 3, 4. ఇప్పుడు ఈ 3, 4లో హైయెస్ట్ ఏది? 4. సో 4 అన్న ఆన్సర్ అవుతుంది, 4 మల్టిపుల్ అన్న ఆన్సర్ అవుతుంది. 4 అనేది 3తో డివిజిబుల్ కాదు. 4 2s 8. 8 కూడా డివిజిబుల్ అవ్వదు. తర్వాత 4 3s 12. 12 3తో మల్టిపుల్ అవుతుంది, 4తోని అవుతుంది. సో 3, 4కి ఏమొస్తుంది? 12. ఎల్సిఎం వచ్చేసి 12. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొకటి టఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? 6, 12, 18. 6, 12, 18. ఇప్పుడు ఇది చూడండి. ఇందులో పెద్దది ఏంటి? ఈ 18 అనేది పెద్దది, కానీ 18 అనేది 6తోని డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 18 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదా? చెప్పండి. అవుతుంది, ఎందుకంటే 6 3s 18. సో 18 అనేది 6తోని డివిజిబుల్ అవుతుంది. 12 18తోని డివిజిబుల్ అవ్వదు. సో 18 మల్టిపుల్ ఏంటిది? 18 2s 18 2s ఎంత అవుతుంది? మీరు అంతగానం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. టేబుల్స్ ఒకటి ఉంటుంది, 17 టేబుల్కి ఎలా ఈజీగా నేర్చుకోవాలి అనేది. మనం 11 to 20 టేబుల్స్ నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి 18 2s ఎంత అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ 8 2s ఎంత? 8 2s ఎంత వస్తుంది? 8 2s రావాలంటే ఫస్ట్ మీకు 8 టేబుల్ అనేది తెలియాలి. తెలిస్తే ఈ ట్రిక్ అనేది అప్లై అవుతుంది. 8 2s 16. 6 1 క్యారీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ 1 ఉంది కదా, 1 2. 1 2s 2, ఇక్కడ 1 రిమైనింగ్ 3. 36. 18 2s ఎంత? 36. 18 మల్టిపుల్ వచ్చేసి 36. ఇప్పుడు ఈ 36 అనేది 12తోని 6తోని డివిజిబుల్ అవుతుందా చెక్ చేయండి. 6 6 36 వస్తుంది. ఓకేనా? 12 టేబుల్లో 36 వస్తుందా? ఏం లేదు ఇక్కడ. సేమ్ నేను ఇక్కడ చెప్పాను కదా, 2 2s 4 వస్తుంది, 1 2s 2, 24. ఓకేనా? నెక్స్ట్ 12 3s చెక్ చేద్దాం. 2 3s 6 వస్తుంది, 1 3s 3. ఓకే, వచ్చింది. 12 టేబుల్లో 36 వచ్చింది. 12 3s అంటే 6 12
36తోని డివిజిబుల్ అవుతున్నాయి. అంటే 6, 12, 18కి ఎల్సిఎం ఉంది, వాల్యూ వచ్చేసి ఎంత? 36. నేను చెప్పింది మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు ఎక్కడ అర్థం కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, మనం 8, 12 తీసుకున్నాం. 8, 12కి ఎల్సిఎం ఏమొస్తుంది? పెద్ద నెంబర్ అనేది 12 కాబట్టి 12 అన్న ఆన్సర్ అవుతుంది, లేకపోతే 12 మల్టిపుల్ అన్న ఆన్సర్ అవుతుంది. సో 12 అనేది 8తోని డివిజిబుల్ అవ్వదు. సో 12 మల్టిపుల్ ఏంటిది? ఇక్కడ ఆల్రెడీ చేసాము కదా, 24. సో 24 అనేది 8తోని డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 8 3s 24. 12 టేబుల్ ఓకేనా, 12 అవుతుంది, 8 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటిది? 8, 12 ఎల్సిఎం వచ్చేసి 24. ఇప్పుడు మనం ఇంకొకటి సాల్వ్ చేద్దాం, టఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకేనా, టఫ్ ప్రాబ్లం 8, 12, 30. ఇది టఫ్ ప్రాబ్లం, ఇది సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 30 ఉంది, 30 అన్న ఆన్సర్ అవుతుంది, 30 మల్టిపుల్ అన్న ఆన్సర్ అవుతుంది. 30 అనేది 12తోని డివిజిబుల్ అవ్వదు, 8 తోటి డివిజిబుల్ అవ్వదు. 60 ట్రై చేద్దాం. 60 అనేది 12తోని డివిజిబుల్ అవుతుంది, 12 5s 60 వస్తుంది, కానీ 8తోని డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 2 డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, 30 మల్టిపుల్ 33s 90. 90 డివిజిబుల్ అవ్వదు, 12తోని డివిజిబుల్ అవ్వదు, 8 తోటి డివిజిబుల్. నెక్స్ట్ 120. 120 అనేది డివిజిబుల్ అవుతుంది, 12తోని డివిజిబుల్ అవుతుంది, 8 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, 12 10s 120. ఓకేనా, డివిజిబుల్ అయిపోయింది. 8 15s 120 డివిజిబుల్ అయింది. 15 8s 120 వచ్చింది. నేను ఎలా వచ్చిందంటే ఇక్కడ చెప్తాను వినండి. ఇది ఎలా, 5 8s ఎంత? 40, 0 4 క్యారీ. నెక్స్ట్ 1 8s ఎంత అవుతుంది? 1 8s 8 + 4 12. ఓకేనా, నేను చెప్పింది మీకు అర్థమైందా? మీకు టేబుల్స్ రాకపోయినా పర్లేదు, నాకు కూడా టేబుల్స్ రావు, నాకు కూడా 12 to 19 టేబుల్స్ రావు. నేను ఇదే ట్రిక్ అప్లై చేస్తాను. మీరు కూడా ఇలానే ఫస్ట్ 5ని 8ని చేయాలి, చేస్తే 40 వస్తుంది. 0 పెట్టుకొని లాస్ట్ డిజిట్ని 0 పెట్టుకొని 4ని క్యారీ పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ 8తోని మల్టిప్లై చేయండి. 1 8s 8, 8 + 4 ఎంత అవుతుంది? 12, 120. ఓకేనా, సో మన ఆన్సర్ ఏంటిది? 120. 8 12 30 ఎల్సిఎం వచ్చేది ఎంత? 120. మీకు ఎగ్జామ్లో ఎల్సిఎం అడిగితే మీరు ఇలానే చేయండి. లేకపోతే మీకు ఇది టఫ్ అనిపిస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేకపోతే నార్మల్ ఎల్సిఎం, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.